ఆంధ్రప్రదేశ్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీకి ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? బీజేపీ వ్యతిరేకంగా ఉంటూనే పుట్టగతులు ఉంటాయని భావిస్తోందా? అందుకే తమ వ్యూహం మార్చిందా? ప్రధాని మోదీని ఇరుకున పెట్టాలని చూస్తోందా? మరికి కేంద్రం గనక ఆగ్రహిస్తే వైసీపీ పరిస్థితి ఏంటి? ఏం జరగబోతుంది? వాచ్ ది స్టోరీ. కేంద్రంలో బీజేపీ ఎలాంటి బిల్లు తీసుకొచ్చినా వెనక ముందు ఆలోచించకుండా వైసీపీ మద్దతు ఇవ్వడాన్ని ఇంతకాలం చూశాం. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమైందని భావించి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వలేదు. ఈ విధంగా కేంద్రంలో మోదీ సర్కార్కు వైసీపీ గట్టి షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లుని ఇండియా కూటమి వ్యతిరేకించడం, దానికి వైసీపీ మద్దతు ఉండడం గమనార్హం. ఈ బిల్లుపై లోక్సభలో వైసీపీ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై ముస్లిం సమాజంలో చాలా ఆందోళనలు ఉన్నాయన్నారు. ఈ బిల్లుపై ముస్లింలు ఆందోళనలు పరిగణలోకి తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. అసాదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నామని ఆయన అన్నారు. ఇక్కడ వైసీపీ ఇండియా కూటమితో కలుస్తోందని అనుకోవాలా, లేకుంటే ముస్లింల ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తోందనుకోవాలా అనే చర్చ జరుగుతోంది. ఈ రెండు విషయంలోనూ వైసీపీ కొంత వాస్తవికంగా ఆలోచిస్తోందని చెప్పాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఓట్ల శాతం, సీట్ల శాతం తగ్గిన నేపథ్యంలో రాబోయేది కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ అనే భావనలో బీజేపీ ఇతర పార్టీలు ఉన్నాయి. దీంతో వైసీపీ కూడా అటు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాక రాబోయే రోజులలో జగన్ మీద కేసులు విచారణకు వచ్చిన కొత్త కేసులతో ఇబ్బంది పెట్టిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అందులోనూ ఢిల్లీ వేదికగా నిరసన చేపట్టగల పార్టీల మద్దతు తమకు అవసరమని జగన్ భావిస్తున్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక నినాదాలు అందుకున్నారు. ఒకవేళ బీజేపీ, టీడీపీ గనక కేసులతో ఇరికించినా ఇది రాజకీయ కక్షతో పెట్టినవే అని ఢిల్లీ వేదికగా గలమెత్తడానికి ఇండియా కూటమి సపోర్ట్ అవసరమని జగన్ భావిస్తున్నారు. మరోవైపు మైనార్టీలు తమ వెంట ఉంటేనే మంచిదని వైసీపీ భావిస్తోంది. బీజేపీకి మతతత్వ ముద్ర ఉన్న నేపథ్యంలో మైనార్టీలంతా వైసీపీ, కాంగ్రెస్ వైపే ఉంటారని అనుకుంటోంది. కాంగ్రెస్, వైసీపీ కూడా రెండు పోటీ చేస్తే మైనార్టీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఓట్ల చీలికకు అవకాశం ఇవ్వరాదని ఇప్పటి నుంచే తాము మైనార్టీలకు సపోర్ట్ అని నిరూపించుకోదలిచింది. అందుకే లోక్సభ వేదికగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వలేదు. ఇదే బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చింది. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద మోదీ సర్కార్ కంటే తమకు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలే ముఖ్యమని అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు వేదికగా వైసీపీ సంకేతాలు పంపింది. వైసీపీ నుంచి మైనార్టీలు కోరుకునేది కూడా ఇదే. ఇండియా కూటమికి వైసీపీ చేరువ అవుతోందనే ప్రచారం నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.
ఇదంతా ఒక ఎత్తైతే మరి ఈ పరిణామం తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు వైఖరి ఎలా ఉండబోతోందనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. వాస్తవానికి ఎన్డీఏ సర్కారుకు రాజ్యసభలో తగినంత బలం లేదు. వైసీపీ మద్దతు కూడా కొంత అవసరం. గతంలో కూడా వైసీపీ రాజ్యసభ సభ్యులు దాదాపు మోదీ ప్రవేశపెట్టని బిల్లులకు మద్దతునిచ్చారు. ఇప్పుడు కూడా కేంద్రంతో తటస్థంగా ఉంటేనే మంచిదని వైసీపీ భావించిన అటు టీడీపీ బీజేపీతో కూటమి కట్టడంతో వైసీపీ వ్యతిరేకించక తప్పని పరిస్థితి. కాకపోతే ఈ వ్యతిరేకత తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి మారిపోయినా ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా జగన్పై కేసుల చిక్కుముడి బిగుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక గలం అందుకున్న నేపథ్యంలో జగన్కు పెద్ద జలక్ తప్పదని అంటున్నారు. కేసుల చిక్కుమల్లు బిగుసుకొని కోట్ల చుట్టూ తిరిగే ప్రమాదం. పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులంతా జంప్ అయిపోవడం తప్పదని అంటున్నారు. మరి ఇన్ని ప్రమాదాలు ఉన్న భవిష్యత్తులో గెలుపు కోసం సెక్యులర్ పార్టీలతో కలవడం అనేది తన ముందున్న ఏకైక లక్ష్యంగా జగన్ భావిస్తున్నారా లేదా అనేది మరికొన్ని రోజుల తర్వాత కానీ స్పష్టంగా తెలిసే అవకాశం లేదు.